తను చాలక నిన్నచ్చట ఉత్తర దిశయందు సృష్టించినాడు. కృతయుగారంభమున మార్కండేయుని విషయమున పట్టిన పగను ప్రతి కలియుగమునందు విశృంఖలముగా యముడు తీర్చుచున్నాడు. శివుడు మాట్లాడుటకు వీలు లేదు. పగయు బంధుత్వము కలచోట లక్షణం ఇట్లుండును. గురువు యువరాజు మహాపండితులు, అవతారమూర్తి. ఆయనకు తెలిసిన మహావిషయంలో మానవులకు మాకేమి తెలియను? మిహిరకులుడు, మీరు బ్రాహ్మణులు, పొగడిక మీకు తెలిసినట్లు మరి ఎవ్వరికీ తెలియదు. గురువు, యథార్థ కథనము పొగడిక వలె ఉండును. వేదమునందు దేవతలను గూర్చిన స్తుతి ఉండును. అది ఉత్ప్రేక్షముగా అతిశయోక్తిగా సామాన్యులు భావింతురు. సర్వవ్యాపి అయిన పరమేశ్వరుని విభూతి మృత్పదార్థముల యందు ప్రకాశించుచుండును. పరమేశ్వర స్థితికి తత్కాలమునందలి తద్విభూతి మృత్పదార్థమునకు నిజముగా భేదము లేదు. వేదము యథార్థము వక్కాణించుచున్నది. నిజమైన ఉపాసకుడు దానిని చెప్పుచున్నాడు. అల్పుడు దానిని ద్విధా దర్శించుచున్నాడు. తమరు భూపతులు. భూపతి అష్టదిక్పాలకుల అంశలో జన్మించునని శృతులు చెప్పుచున్నవి. స్థూల దృష్టికి తమరికి కూడా కరచరణాదవ్యవములే కలవు. శరీరమే కలదు. కామక్రోధాదులందరికి వలనే తమకును కలవు. ఇది అంతయు మనుష్య భాగం. దేవమును పాలించుటయు ధర్మమును సంరక్షించుటయందు మీకొక వైశిష్ట్యము కలదు. ఆ వైశిష్ట్యమునందు దిక్పాలాంశలను విష్ణువాంశయు కలవు. ఈ సూక్ష్మ దృష్టితో చూడదగినది ఇది. రాజును మానవుడే. ఇంతమంది ప్రజలు అతనిని రాజు అనుకొనుచున్నారు. ఎందుకు అనుకొనుచున్నారు? పరంపరాగతమైన ఒక విశ్వాసము చేత అనుకొనుచున్నారు అందము. ఆ పరంపర ఎట్లు వచ్చినది? కాదు. రాజు లేకుండా ప్రజాభిప్రాయము పాలింపబడు రాజ్యములు కలవు. పూర్వము ద్వారకా నగరం అట్టిది. కృష్ణుడు రాజు కాదు, ప్రజాప్రతినిధి. ఇట్టి రాజ్యములు త్రేతాయుగమునందు కూడా కలవు. రఘుమహారాజట్టి రాజ్యములను కొన్నింటిని గెలిచినని కథలు కలవు. అచట ప్రజాప్రతినిధి రాజస్థానీయుడు. వాని వ్యూహలు వేరు. వానిలోననే మనసులో 2 గదులున్నవి. ఒక గది వాని వ్యక్తిత్వమునకు సంబంధించినది, రెండవది ప్రజాపాలనకు సంబంధించినది. ఇది రస సిద్ధాంతము వంటిది. వ్యక్తిగతములైన కామక్రోధాదులు కలవు. కావ్య పఠన వేళ కూడా అవి కలవు. వ్యక్తిగతములైన కామక్రోధాదులు వ్యక్తి యొక్క సుఖ దుఃఖములకు హేతువులు. అవి వ్యక్తిగత కర్మకు సంబంధించినవి. కావ్య పఠన శ్రవణ మేళ సంజనిత కామక్రోధాదులు రసమార్గమునందు సంచరించుచున్నవి. ఒకటియే బుద్ధి. ఇచట అల్ప ఫలము, అచట అధిక ఫలము. రాజు ప్రజాపాలనము చేయనప్పుడు వాడు సామాన్య మానవుడు కాడు. కోట్ల ప్రజల సుఖదుఖాలను పాలించు ఒక మహత్వము వాని యందు సంక్రమించి ఉన్నది. సంక్రమింపలేదనుకొందుము. తన వ్యక్తిగతమైన కామక్రోధముల చేతనే వాడు దేశమును పాలించుచుందునందుము. అప్పుడు వాని స్థితి ఎట్టిది? వాడట్లెందుకు చేయుచున్నాడు? అప్పటి ప్రజల భాగధేయములను అనుసరించి వీడు కుత్సితుడో క్రూరుడో ధర్మబుద్ధియో అగుచున్నాడు. ప్రజల యొక్క సమాహారభూతమైన భాగధేయమే దిక్పాలకుల యొక్కయు విష్ణువు యొక్కయు తత్ప్రజా సన్నిహిత భావనా లక్షణము. ఇది అంతరమైన మనోవిషయము, ఆధ్యాత్మిక విషయము. దానిని కాదనుట ఎట్లు? కాదన్నవాడు సూక్ష్మ విచారణ ఎరుగని వాడు. మిహిరకులు, నీవు సామాన్యుడవనుకొంటిని. విశేషజ్ఞుడవు, పండితుడవు, గ్రంథముల యొక్క తత్వము తెలిసినవాడవు. నిన్నొక్కటి అడిగెదను. 10 దినములలో నా తండ్రి ఎట్లు మరణించును? నేను కాశ్మీర దేశాధిపతిని ఎట్లగుదును? ఇది నాకు చెప్పినచో. గురువు మరలా ఆలోచించెను. ఇది 2వ ప్రశ్న. 3వ ప్రశ్న కూడా తెలిసినచో అటో ఇటో తేలిపోవును. అతడిట్లనెను. ఇది 2వ ప్రశ్న. యువరాజు గారి 3వ ప్రశ్న మిగిలి ఉన్నది. నేను 2 ప్రశ్నలకు సమాధానములు చెప్పలేకపోయితిని. 3వ ప్రశ్న కూడా వేయించవలసినది. ఆ మహాపర్వతములలో తెల్లని మంచుగడ్డల చేత ప్రాతకాలము నుండి అస్తమయ కాలము వరకు 100 విధములైన వన్యలుగా పరిణమించు సూర్యకిరణముల యొక్క ప్రసార ప్రతిబింబముల రామణీయకమును వెలిగిరక్కు పర్వతములలో ధవళమయమన్న వర్ణమును సహస్ర ఛాయలతో నిరూపించు
తెలిమంచు చిరురాళ్ల పొందికలు కలిగిన ఆ పర్వతములలో ఆసానము ఆసా ఆసాయము చూచుచూ నిల్చున్నచో దినదినము కృతార్థుడ నగుదును. జీవితము కృతార్థమగును. సూర్యకిరణములను కిరణములుగా ఎవ్వడు చూడగలడు. అవి అన్నీ సముదాయభూతములై ఒక ఎండగా కనిపించును. స్థూల దృష్టికి వాని విభక్తి తెలియదు. మరియు ఆ కిరణములు వస్తువులందు పడి పుచ్చడి తళతళ తెచ్చడి వికారము చేత కిరణములు ఊహింపబడుచున్నవి కానీ దర్శింపబడుట లేదు. కిరణములు కొన్ని సూటిగా పడును, కొన్ని పడవు. వాని వెలుగు పడును. పడమట సూర్యుడు అస్తమించును. పర్వతం అడ్డము వచ్చును. పర్వతం వెనక తట్టున కిరణములు పడుచున్నవి కానీ ఆ వెలుగు పర్వతాగ్రములపై నుండి దూకి ఆ పర్వతము యొక్క తూర్పు పక్కన పడుచున్నది. ఆ వెలుతురు విలక్షణముగా ఉండును. దాని వలన మంచు పొరల మీద కలిగెడు మార్పు తెచ్చడి వర్ణము విచిత్రముగా ఉండును, కృతకముగా ఉండును, నేత్రములకు దక్షత కలిగించదు, ఒక రమణీయకమును చేయును. ఆ సమయమున తెల్లటి ఏటి జలము నల్లగా కనిపించును. సృష్టిలో ఇతరములైన సర్వదేశములయందు నదులు పలు వికారములు పొందును. అవి ఒకప్పుడు పంకసంఖ్యలములు, ఒకప్పుడు అరుణవర్ణాభిరామములు, కతక ఫలము రీతి కలశ సూతి ముట్టుకొన్న వేళ తెలివలపు చీరల సొగసు వేలార్చును. శరత్తు ముదిరి హేమంత శిశిరములుగా పరిణమించు వేళ నీళ్లు నల్లబడును. కాశ్మీర దేశమునందట్లు కాదు. సర్వఋతువులు ఎందు సర్వకాలములందు నీరు కరిగిన మంచువలే కరుగకయే నీరుగా ప్రవహించు వెన్నవలే లోని అస్థికలు అక్రూనాంసాదులు కనిపింపజేయు తెల్లని కామధేయువు యొక్క దేహము వలె ప్రవహించును. ఆ అస్తమింపబోవు సూర్యుని ప్రత్యక్ష కిరణ ప్రసరణము లేని అచ్చోట కూడా ఆ నదీ తీరములో తెల్లగానే ఉండును. వేరో చోట నదీ తీరమైనచో నల్లబడి ఉండును. వాని యందు చీకట్లు ప్రతిఫలించి ఉండు. ఇచటనట్లు లేదు. కైలాస శిఖరమునందు నెలకొన్న దూర్చటి మౌళిభాగమునందు గల లేత జాబిల్లి జిలుగు వెలుగుల చేత నిచ్చలు పచ్చల వన్నె మృచ్చిలించు కాంతి ఆ ప్రదేశములందు విహరించుచుండును. ఆ నదీ నీరము నల్లంబడదు. మిహిరెకుడులిట్లనెను, ప్రొద్దు కుంకుచున్నది, ఇచటికి చీకట్లు రావు. నీవు పండితుడవు. 2 ప్రశ్నలకు సమాధానము లేదు. 3 ప్రశ్నలలో 2ంటికి సమాధానమిచ్చినచో నీవు గెలిచినట్టు. 2కియ్యనచో 3వ దానికి ఇచ్చినను ఫలితము లేదు కదా. కానీ నీవు జ్యోతిర్వేత్తవు. ఇంటికి పోయి గుణించినచో 2వ ప్రశ్నకు సమాధానం చెప్పగలవు. అది రేపు చెప్పుదువు గాని అప్పుడు 3వ ప్రశ్న అడుగుదును. గురువు: 2వ దానికి సమాధానము చెప్పుదును. ఇది జ్యోతిష్య విద్యా సంబంధిగాన చెప్పినచో చెప్పగలనేమో. 3వ ప్రశ్న ఎట్టిదో నాకు తెలియదు. ఇది చెప్పినను 3వది నా శక్తికి అతీతమైనదైనచో చెప్పగలను, చెప్పలేను. నేను ఓడిపోయినట్లే. అదియూ కాక నేను పన్నిదము పరచలేదు. అన్నింటినీ యువరాజే భావించుచున్నారు. మిహిరకులుడు: నీవు వట్టు చదివిన వాడవేనా? కత్తి యుద్ధము చేయగలవా? గురువు: నేనెన్నడూ కత్తి పట్టినవాడను కాను. మిహిరకులుడు: నీ కుమారులెంతమంది? గురువు: 3. మిహిరకులుడు: మరి వారి వయస్సులెంత? గురువు: పెద్దవాడు మీ ఈడువాడు, అతడును పండితుడే. 2వవాడు 14 ఏండ్లవాడు, వారణాసి యందు చదువుకొనుచున్నాడు. 3వవాడు 6 ఏండ్లవాడు. మిహిరకులుడు: మీకు కుమార్తెలు కలరా? గురువు: వారింకనూ చిన్నవాండ్రు. ఒకత్తుక 9 ఏండ్లది, 2వ పిల్ల 3 ఏండ్లది. మిహిరకులుడు: మీకేమాత్రం ఆస్తి ఉన్నది? గురువు: ఎక్కువ లేదు, అన్నోదకములకు సరిపోయినంత కలదు. మిహిరకులుడు: ఉదకము ధనముతో కొనము కదా. అన్నోదకములు అనరాదు, అన్నమనవలయును. గురువు: తిన్న అన్నము జీర్ణమగుటకు తగినంత జలము త్రాగవలెను. ఆ త్రావిన జలమునకు తగినంత అన్నము తినవలెను. అందుచేత
అన్నోదకములందురు. మిహిరకులుడు. మనం ఎల్లుండి కలుసుకొందము ఇచ్చట.